రక్షణ రాసుకు మనము స్వాగతము పలికేటువంటి సమయము ఆసన్నమవుతుంది. ప్రభువుకు స్వాగతము పలకాలి. మనము ప్రభువు రాక కోసము పరిపూర్ణంగా సిద్ధపడ్డాము అనుకునేటువంటి ఈ సమయంలో ఆయనను ఆహ్వానించడము అంటే వాస్తవానికి ఒకవైపు ఆనందము అన్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా అది అంతగా సాధ్యపడేటువంటి విషయము కాదు, లేక తేలికైనటువంటి విషయము కాదు. ఎందుకు అంటే ఏదో పెద్ద గొప్ప రాజును వజ్ర వైడ్యూర్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాన్ని పెట్టుకొని వచ్చేటువంటి రాజును మాత్రము కాదు మనము ఆహ్వానించేది. మనము ఆహ్వానించేటువంటి రాజు ఎవరు అంటే శిలువధారి అయినటువంటి రాజు, ముళ్ళ కిరీటాన్ని ధరించినటువంటి రాజు. మరి ఈ రాజును మనము ఆహ్వానించేటప్పుడు వచ్చేటువంటి ఆ రాజు మళ్ళీ మనపైన తన శిలువ భారాన్ని మోపేటువంటి అవకాశము ఉంది. మరి ఇలాంటప్పుడు అలాంటి రాజును ఆహ్వానించడము అంత సులువైనటువంటి పని మాత్రము కాదు. అయినప్పటికీ కూడా కష్టమైన నష్టమైన భరించే ఆ రాజును మనము గనక ఆహ్వానించినట్లయితే మనకు అన్ని విధాలైనటువంటి దైవ దీవెనలు లభిస్తాయి. ఒకవేళ ఆహ్వానించకపోయినట్లయితే మనకు శిక్ష తప్పదు అన్నటువంటిదే పవిత్ర గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉంటాయి. మనము ఇతిహాసు గ్రంథము 7వ అధ్యాయము 10-14 వచనాలు గమనించినట్లయితే వచ్చేటువంటి ఆ రాజును ఆహ్వానించకపోయినట్లయితే జీవితాలలో జరిగేటువంటి అనర్థాలు ఏమిటి అనేది స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. ఆహాజు రాజుకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నారు. ఏమిటి అది? యువతి గర్భవతి అయ్యున్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. కాబట్టి దేవుడు పంపించినటువంటి ఈ సందేశాన్ని విన్నటువంటి ఆహాజు నిజానికి ఆ దేవుణ్ణి తన మధ్యకు ఆహ్వానించాలి. ఎందుకంటే దేవుడే మనతో ఉండడము అంటే అంతకు మించినటువంటి శుభవార్త మరొకటి ఉండదు. కానీ విచిత్రం ఏమిటంటే ఆహాజు రాజు దానిని తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకు అలా ఆయన సిద్ధంగా లేడు? ఎందుకు దేవుణ్ణి ఆహ్వానించడానికి తికమక పడుతూ ఆయన ఇబ్బంది పడ్డాడు అనేది ఆనాటి పరిస్థితులను మనం ఒకసారి అవలోకన చేసుకుంటే అర్థమవుతుంది. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో యెరూషలేమును రాజధానిగా చేసుకుని యోధాను ఈ ఆహాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అలాగే సమరియాను రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలును రెమల్యా కుమారుడైనటువంటి పెకా పాలిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇవి రెండూ కూడా ఒకే రాజ్యము. సొలొమోను మరణము తర్వాత ఇవి రెండూ కూడా చీలిపోతూ ఉన్నాయి. ఒక రాజ్యము 2 రాజ్యాలుగా మారిపోతూ ఉన్నాయి. అందుకే సమరియాను రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలు, యెరూషలేమును రాజధానిగా చేసుకుని యూదా రాజ్యాలు అక్కడ ఉంటూ ఉన్నాయి. ఈ సమయంలో ఇశ్రాయేలు రాజు అయినటువంటి పెకా ఏం చేస్తూ ఉన్నాడు? అసలు దైవ నివాసం యెరూషలేములో ఉంది కాబట్టి ఆ యూదా రాజ్యాన్ని కూడా తన వశం చేసుకోవాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఈ సందర్భంలోనే ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన సిరియా రాజు అయినటువంటి రెజీనుతో చేతులు కలిపాడు. వీళ్ళిద్దరూ ఏకమైతే యూదాను వశము చేసుకోవచ్చని. ఈ మాట తన వేగుల ద్వారా ఆహాజు చెవిన పడుతుంది. చిగురుటాకలా వణికిపోతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కనుక ఏకమైతే వారిని ఎదిరించడం సాధ్యం కాదు. తన రాజ్యం పతనం కావడము తప్పదు అనుకున్నాడు. కానీ ఆయన మరచిపోయినటువంటి విషయం ఒకటి ఉంది.
యెరూషలేము తన రాజధాని కాబట్టి యెరూషలేము దేవుని నగరము, మోక్షానికి గుర్తుగా ఉంది. యెరూషలేములోనే దేవాలయము ఉంది. దేవుడే అక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి దేవుడు తన తోడుగా ఉన్నట్లయితే తనను ఎదిరించేటువంటి వారు ఎవ్వరూ ఉండరు అన్న సత్యాన్ని మరచిపోతూ ఉన్నాడు. గడిచిన కాలమంతా దేవుడు సర్వసైన్యాధిపతిగా ఇశ్రాయేలీయులతో ఉండి ఏ విధముగా యుద్ధాలు చేసింది, ఏ విధముగా వారిని గెలిపించింది అన్నటువంటి విషయాలను కూడా ఆయన మరచిపోతూ ఉన్నాడు. కాబట్టి తన ఎదురుగా ఉన్నటువంటి ఆ శత్రువులను చూచి భయపడ్డాడే తప్ప దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మరచిపోయాడు. ఈ విషయంలోనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తాను కూడా గెలవడానికి లేక తన బలాన్ని పెంపొందించుకోవడానికి ఆయన యావేను శరణవేడడానికి బదులు వాళ్ళిద్దరికంటే బలవంతుడైనటువంటి అస్సీరియా రాజు ఉన్నాడు. అందుకే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను శరణ వేడాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆయనను అలా వదిలిపెట్టాలి అని అనుకోలేదు. అందుకోసమే ఇజ్యాసు దీర్ఘదర్శిని ఆయన వద్దకు పంపిస్తూ ఉన్నారు. ఏం చెబుతూ ఉన్నారు? 7వ అధ్యాయము 4-9 వచనాలు గమనిస్తే, నీవు జాగ్రత్తగా ఉండము, భయపడకము, నెమ్మదిగా ఉండము, నిరుత్సాహము చెందకము. చాలా చక్కనైనటువంటి మాటలో దేవుడు ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నారు. అసలు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నిరుత్సాహం కూడా చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ 2 నిప్పు కొయ్యలకును వెరవకము. ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నిప్పు కణికల్లాంటి వాళ్ళు ఇశ్రాయేలు రాజు కానీ అటు సిరియా రాజు కానీ. కాబట్టి వాళ్ళ గురించి నీవెందుకు భయపడుతూ ఉన్నావు? భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెజీను అతని ప్రజలు మరియు పెక అను వారి కోపాగ్నికి జడియకము. వారు యోధా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకోగోరని, అది అట్లు జరగరాదు. నా పలుకులు నమ్మవేని నీవసలు నిలువజాలవు. పర్యవసానం కూడా చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేరు, ఆరిపోయేటువంటి నిప్పు కణికల లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళను గురించి పట్టించుకోకుండా యావేను శరణ పెడితే ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది. అలా కాకపోయినట్లయితే నీవు నిలువజాలవు అని చెప్పి ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నారు. కాకపోతే ఆహాజు మాత్రం ఈ పలుకులను లెక్క చేయకుండా వదిలివేస్తూ ఉన్నాడు. ఎదురుగా భూతముల అంత పెద్ద సైన్యం కనిపిస్తూ ఉంటే దేవుని నమ్ముకుంటూ కూర్చుంటే గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నట్లే అవుతుంది అన్నటువంటి సూత్రాన్ని ఆయన ఎక్కువగా నమ్ముతూ ఉన్నాడు. అందుకోసమే అలా నమ్మకుండా యుద్ధానికి సిద్ధపడినటువంటి సమయంలో దేవుడు ఇంకా వదలలేదు. ఎప్పుడు మనిషి తన వైపుకు రావాలని చివరి నిమిషం వరకు దేవుడు కోరుకుంటారు. అందుకే మళ్ళీ ఆహాసు ప్రవక్తను పంపించి ఆహాసు వద్దకు దేవుడు ప్రవక్తను పంపించి చెబుతూ ఉన్నారు. నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తు కోరుకొనము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశముపై నుండి అయినను చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో చూస్తూ ఉన్నాము. చివరికి ఆయనకు నమ్మకం కలిగించడానికి ఏదైనా గుర్తన్నా కోరుకోవయ్యా అని చెప్పి ప్రవక్త వచ్చి చెబుతూ ఉన్నారు. ఎలాంటి గుర్తైనా సరే దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నీవు గెలుస్తావు, భయపడాల్సిన పని లేదు. వేరే అన్య రాజులతో చేతులు కలపాల్సినటువంటి అవసరము అస్సలే ఉండదు. ఈరోజు మిత్రులైన వాళ్ళు రేపొద్దున ఆయనే మళ్ళీ కబలిస్తే అప్పుడు చేతులు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి నీవు గెలుస్తావు అన్నటువంటి దానికి నీకేం గుర్తు కావాలి? ఏదైనా సరే కోరుకో అని చెప్పి ప్రవక్త వచ్చి చెబుతూ ఉన్నారు. కానీ మనిషి మహా తెలివి గలవాడు. దేవుని వాక్కు చేత తనలో ధైర్యం కలిగించాలని చెప్పేటువంటి ఆ ప్రవక్తకు మళ్ళీ దైవ వాక్కు ద్వారానే నోరు మోయించాలని చూస్తూ ఉన్నాడు. మనము ద్వితీయోపదేశ కాండము 1వ గ్రంథములో 6వ అధ్యాయము 16వ వచనము గమనించినట్లయితే మోషే ప్రజలకు చట్టాలను ఉపదేశిస్తూ ఒక మాట చెబుతూ ఉన్నారు. మునుపు మస్సా వద్ద చేసినట్లుగా ప్రభువును మరల పరీక్షకు గురి చేయవద్దు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా విసిగించకూడదు, దేవుణ్ణి పరీక్షకు పెట్టకూడదు.
కాబట్టి దేవునికి పరీక్ష పెట్టకూడదు కాబట్టి నాకు గుర్తు అవసరం లేదు, అది ఆహాజు చెప్పేటువంటి మాటలు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మాటలు మర్చిపోతూ ఉన్నాడు. 17-18 వచనాల్లో ప్రభువు ఆదేశించిన విధులు, ఆజ్ఞలు, చట్టములు శ్రద్ధతో పాటింపడు, ప్రభువు దృష్టికి న్యాయమును ఉత్తములైన కార్యములనే చేయడు. ఈ మాటలు మర్చిపోయాడు. దేవుణ్ణి విసిగించకూడదు కాబట్టి, దేవుణ్ణి పరీక్షించకూడదు కాబట్టి కేవలము ఆ పనులు చేయకుండా నేనే గురుతూ కోరను అని చెప్పి చాలా తెలివిగా దైవ వాక్కు చేతనే ఆయన సమాధానమిస్తూ ఉన్నాడు. ఇలాంటి అతి తెలివితేటలు మనలో చాలానే ఉంటాయి. ఎప్పుడు కూడా అవసరము లేనప్పుడు దేవుడికి పరీక్ష పెడతాం, అవసరం ఉన్నప్పుడు ఆ పరీక్షకు మనము గురి చేయము. వాస్తవానికి అనేక సార్లు మన జీవితాలలో జరిగేటువంటిది ఇదే. ఓ చిన్న సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. హైటెక్ బస్సులో వచ్చినటువంటి క్రొత్తలో విజయవాడలో ఎక్కితే మళ్ళీ హైదరాబాద్లో దిగటమే, మధ్యలో ఎక్కడా కూడా ఆగేటువంటివి కావు. ఏసీ బస్సులు కాబట్టి అన్నీ మూసేసి ఉంటాయి, మధ్యలో దిగడానికి కూడా కుదరదు. ఆ సందర్భంలో ఇద్దరు యువకులు ఆ బస్సులో ఎక్కుతూ ఉన్నారు. మరి కొంచెం టైం ఉందనుకుంటాను, గబగబా ఒక యువకుడు క్రిందకు దిగేసి అక్కడ ఏమంటారు మొక్కజొన్నలతో వేయించేటువంటి పేలాలు ఉంటాయి, అవి వేడివేడిగా ప్యాక్ చేయించుకొని వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఏసీ కాబట్టి అక్కడ మంచి గుమ్మ వాసన వస్తూ ఉంటుంది. బస్సు బయలుదేరిన తర్వాత తాపీగా ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక్కొక్కటే నోట్లో వేసుకుని తినడం ప్రారంభించాడు. అవి కరకరామంటూ ఉంటే ప్రక్కన కూర్చున్నటువంటి రెండో యువకుడి చెవులు అవి వినిపిస్తూ ఉన్నాయి. కాస్త నోరూరింది ఆయనకు కూడా. సరే, మరి పక్క సీట్లోనే కూర్చున్నాడు కాబట్టి తనకు కూడా పెట్టకపోడా అనేటువంటి ఆలోచన వచ్చింది. మరి ఆయన తినేటప్పుడు అవి చిన్న చిన్న తుంపర్లు కూడా బయటకు వచ్చి ఆయన మీద చేతుల మీద పడుతూ ఉన్నాయి. ఆయనలో నోరూరుతూ ఉంటుంది. అడగటానికేమో మొహమాటం అడ్డొచ్చింది. ఏమని అడుగుతావు, నాకు కూడా పెట్టు అంటామా, అడగలేము. సరే, పక్కనే కూర్చున్నాడు కదా, పెట్టకుండా పోతాడా, ఒక్కడే తింటాడా, ప్యాకెట్ అంతా పెడతాడు కదా అని చెప్పి అలాగే నోటెంక చెయ్యంక చూడటం మొదలుపెట్టాడు. అలా చూస్తే నన్న పెడతాడేమోనని ఆశ, అది లేదు. ఇట్లా నోట్లోకి విసిరేసుకునేటప్పుడు ఒకటి కింద పడిపోయింది. సరే, మళ్ళీ ఆ టైంలో కిందకు దిగి ఆ సీట్లో ఎత్తుక్కొని దాన్ని కూడా వదిలిపెట్టకుండా తీసుకొని తినేశాడు. ఇది చూసిన తర్వాత ఈ మనిషికి అర్థమైపోయింది, ఇది మహా పిసినారుడు, పెట్టోడు కాదు, ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. మరి ఒక్కడే తింటే నాకేమో నోరూరుతుంది, మధ్యలో కొనుక్కుందాము అంటే బస్సు ఎక్కడ ఆగదు ఇక. అందుకని చెప్పి జాగ్రత్తగా ఆలోచించి ఆ కిందకు వంగినప్పుడు అబ్బాయి వైపుకు చూస్తే ఆ మెడలో స్లేవ గుర్తు కనపడుతూ ఉంది, బయటకు వచ్చింది. అమ్మయ్య అనుకున్నాడు. ఈ అబ్బాయి క్యాథలిక్ అయి ఉంటాడు, లేకపోతే మెడలో స్లేవ్ వేసుకోడు. సరే, ఒక చీకట్లో ఒక బాణం వేద్దామని చెప్పి అనుకున్నాడు. అనుకొని మెల్లగా కూర్చొని ఏదో అనుకుంటున్నట్లుగా నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించదువుగాక అన్నాడు. ఆ మాటలకి చురుక్కుమంది ప్రక్కన అబ్బాయికి, తినే అబ్బాయికి. అమ్మ నన్నే ఎత్తు పొడిచాడు, దొరికిపోయాను, మరి పెట్టలేదనే కదా ఇంత అక్కసు వెళ్ళగక్కాడు, నాకు సోదర ప్రేమ లేదని చెప్పి అంటున్నాడు, చెప్పుండండి నేను పని చెప్పేస్తాను అని చెప్పి ఆయన నేను మాత్రం తక్కువదన్నానా అని చెప్పి 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ పరుల సొమ్ముకు ఆశింపక ఉందువుగాక అన్నాడు. అయిపోయింది. రెండూ కూడా దేవుడి ఆజ్ఞలే. దైవాజ్ఞలో మనిషిలో ఉన్నటువంటి అనుబంధాన్ని, దేవుడిపై ఉన్న నమ్మకాన్ని పెంచడానికి బదులు వీళ్ళిద్దరూ కూడా తాము చేయాల్సిన పనులు తప్పించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఆహాజు రాజు చేసినటువంటి పని కూడా అదే. అలా అని చెప్పి ఇక్కడ ప్రవక్త నోరు మోయించి పంపించేశాడు. అందుకోసమే మరి జరిగినటువంటిది ఏమిటి, అప్పటికైతే యుద్ధంలో గెలిచాడు, కానీ మరుక్షణంలోనే మళ్ళీ సర్వనాశనం అయిపోతున్నాడు. ఆయనే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ, యోధాలో ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను చిన్నాభిన్నమైపోయారు. యెరూషలేము నాశనం అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా తాను మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా నాశనం అవ్వడానికి, ఎన్నో రకాలైనటువంటి కడగండ్ల పాలవ్వడానికి ఆయన అక్కడ కారణభూతమవుతూ ఉన్నాడు. ఈ విధముగా దేవుణ్ణి ఆహ్వానించకపోవడం ద్వారా అనర్థాలను తాను తన ప్రజలకు కూడా కొని తెచ్చినటువంటి వ్యక్తి అవుతూ ఉన్నాడు. దైవ శాపాన్ని నెత్తిన పెట్టుకుంటూ ఉన్నాడు.
కానీ అలా కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆహ్వానించినట్లయితే మనిషికి ఎంత గొప్ప మేలులు జరుగుతాయి అనేటువంటిది మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకు నిలువెత్తు సాక్ష్యము మరియ తల్లి సాక్ష్యము. మంగళవార్త అంతరార్థం ఏమిటి అనేది వాస్తవానికి మరియ తల్లికి అర్థం కాలేదు. నీవు దేవుని తల్లి అవుతావు, గర్భం ధరించి కుమారుని కంటావు అని దూత చెప్పినప్పుడు అవివాహిత అయినటువంటి ఆమె కాపురానికి వెళ్లకుండానే గర్భం ధరించడం అనేటువంటిది అర్థం కానటువంటి విషయము. చాలా అమాయకంగా మళ్ళీ దూతను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది? నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు సంభవించను. కాబట్టి అమాయకంగా ప్రశ్నించినటువంటి మరియ తల్లికి దూత మళ్ళీ ఏం చెబుతూ ఉన్నారు? పవిత్ర ఆత్మ నీపై వేంచేయను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించను. అసలు ఈ మాటలకి తాను గర్భం ధరించడానికి ఏమన్నా పొంతన ఉందా అంటే ఏ పొంతన మనకు కనిపించదు. ఈ రోజుల్లోనే అర్థం కాంది ఆ రోజులో అసలు అర్థమయ్యేటువంటి అవకాశమే లేదు. కానీ అక్కడ ఆమెకు అర్థమైనటువంటిది ఏమిటి అంటే తనకు పుట్టబోయేటువంటి బిడ్డ దేవుని కుమారుడని పిలువబడతాడు. అదొక్కటే ఆమెకు అర్థమైంది. మిగిలినవన్నీ కూడా అర్థం చేసుకుంటే తలనొప్పి తప్ప మిగిలినటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఆమె ఆ ఒక్క ఆలోచననే ఆమె మనస్సులో పెట్టుకొని దేవుణ్ణి ఆహ్వానించడానికి సిద్ధపడుతుంది. దేవుడు తన ద్వారా ఈ లోకానికి వస్తాను అంటే తాను అడ్డు చెప్పకూడదు. ఏ కష్టమైనా నష్టమైనా సరే నేను భరిస్తాను అన్నటువంటి నిశ్చయమే, అన్నటువంటి నిర్ణయమే మరియ తల్లి నోట ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరగనగాక అని చెబుతూ ఉంది. ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానించడానికి అంగీకరించి ఆహ్వానించిందో ఈ లోకానికి ఆమె దేవుని తల్లి అయ్యేటువంటి భాగ్యం వచ్చింది. అంతేకాదు పరలోక భూలోక రాణిగా దేవుని యొక్క గౌరవము పూర్తిగా తాను పొందడానికి ఒక గొప్ప మహద్భాగ్యము ఆమెకు కలుగుతూ ఉంటుంది. దేవుణ్ణి ఆహ్వానిస్తే కలిగేటువంటి ఫలితము, ఆశీర్వాదము అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రెండవ వ్యక్తి దైవాశీస్సులను పొందినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఆహ్వానించడం ద్వారా ఆమె భర్త జోజప్ప గారు దేవుణ్ణి ఆహ్వానించినటువంటి తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రెండు అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి రెండు అంశాలు అంటే ఒకటేమో మనిషిని ఆదరించడం, రెండవది దేవుణ్ణి ఆహ్వానించడం. మరో మాటలో చెప్పుకోవాలి అంటే సాటి మనిషిని ఆదరించడం ద్వారా దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానించడము. అదే జోజప్ప గారు చేసినటువంటిది. ఇవి రెండూ కూడా వాస్తవానికి అంత తేలికైనటువంటివి కావు. మనిషిని ఆదరించడము లేక ఆయన మరియ తల్లిని ఆదరించడం అంటే ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టుకున్నట్లే అవుతూ ఉంటుంది. రెండవది యేసును తన కొడుకుగా పెంచి పోషించి పెద్ద చేయడము అంటే అదో పెద్ద శిలువ భారమే అని చెప్పి మనం అనుకోవచ్చు. కాపురం చేయకుండానే బిడ్డను కన్నటువంటి మరియ తల్లిని జీవితాంతము భరించడము అంటే ఏ మగాడికైనా సరే అది గుండెల మీద కుంపటికనే మిగులుతూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులలోనే వాస్తవానికి జోజప్ప గారు మొదట్లో వదిలేయాలనుకున్నారు. ఎవరి పాపం వాళ్ళకే ఉంటుంది, ఆమె పాపం ఆమెతోటే పోతుందిలే అని చెప్పి బహిరంగంగా వదిలేయదలుచుకోవాలి. ఎందుకంటే బహిరంగం చేస్తే మళ్ళీ అందరూ రాళ్ళు కొట్టి చంపేస్తారు. తల్లి పిల్ల ఇద్దరూ కూడా ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే సీక్రెట్గా రహస్యంగా ఇంట్లో వదిలేయాలని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. కానీ దూత సందేశం ఇంతలోనే ఆయనకు వస్తూ ఉంటుంది. దూత ఏం చెబుతూ ఉన్నారు యోసేపు గారితో? దావీదు కుమారుడవగు యోసేపు, ఒట్టి యోసేపు అని పిలవడం వల్ల ఆయన గోత్రాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దావీదు గోత్రములో పుట్టినటువంటి నీవు ఉన్నతమైనటువంటి ఆశయాలు, ఆలోచనలు కలిగి ఉండాలి. నీ గోత్రము, నీ వంశము సాధారణమైనటువంటిది కాదు. మరి అలాంటప్పుడు ఒక సాధారణ మనిషిలా నీవు ఆలోచించకూడదు. ఒక హీనమైనటువంటి ఆలోచనలు నీలోనికి రాకూడదు. ఉన్నతమైనటువంటి ఆశయాలతో కూడిన సమున్నత ఆలోచనలే నీలోకి రావాలి అని చెప్పడానికి దావీదు కుమారుడవైన యోసేపు అని చెప్పి ఆయన సంబోధిస్తూ ఉన్నారు. నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినదే. ఇది మరీ నెత్తి మీద పిడుగు వేసినట్లే.
అసలే గందరగోళం అయోమయంలో ఉన్నటువంటి ఈయనకు పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించిందని చెబితే ఆ పవిత్రాత్మకు ఈ గర్భం రావడానికి అసలు సంబంధం ఏంటి అనేటువంటిది ఆ రెండింటికి పొంతనేమన్నా ఉందా అంటే బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థమయ్యేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కానీ అదే సమయంలో దూత మరొక అంశాన్ని ఆయన చెవిలో వేస్తూ ఉన్నారు. ఏమిటి అది? నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టము, ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఈ మాటలు చూస్తూ ఉన్నాము. యోసేపు గారిని కట్టి పడేసినటువంటి మాటలు ఇవే. ఒకటేమో నీవు యేసు అని పేరు పెట్టాలి. పేరు పెట్టాలి అంటే ఆయన భారమంతా కూడా తన మీద వేసుకోవాలి. తండ్రిగా ఆయనను ఒక బిడ్డగా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బిడ్డ ఆలన పాలన అన్నీ కూడా తాను చూడాలి. ఇందాక అనుకున్నట్లు జీవితాంతం భరించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి భరించాలా వద్దా అనేటువంటిది, సకల అవసరాలు తీరుస్తూ ఆయనను పెంచి పెద్ద చేయాలా లేదా అనేటువంటిది దేని మీద ఆధారపడుతుంది అంటే ఆ బిడ్డ దేవుడు మనది ఇమ్మానువేలు అని పేరు పెట్టమంటున్నారంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. యేసు అని చెప్పే నామధేయాన్ని అక్కడ ఇవ్వమంటూ ఉన్నారు. ఈ యేసు అనే పేరుకి అర్థం ఏమిటి అంటే ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. ఈ మాటలు ఆయనను గట్టిగా కట్టిపడేస్తూ ఉన్నాయి. తాను పేరు పెట్టే బాధ్యతను స్వీకరించేటువంటి ఆ బాలుడు మనుషుల పాపాలను పరిహరిస్తూ ఉన్నాడు. ఆ పాపాల నుంచి వాళ్లను రక్షిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఎన్ని బాధలు పడుతూ ఉన్నారో, బానిసత్వంలో కానీ ఎక్కడ కానీ సరైనటువంటి మార్గము వాళ్లకు లేక, సరైనటువంటి రీతిలో వాళ్ళు నడవక, ఒకరికొకరు హింసలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలతో ఎంత అధ్వానంగా వాళ్ళ జీవితాలు తయారయ్యాయి అనేటువంటిది ఆయన జీవితంలో ఉన్నటువంటి అనుభవమే. మరి ఇలాంటి సమయంలో దేవుడే స్వయముగా మనిషిగా వచ్చి వీళ్లను ఆ పాపపు జీవితము నుంచి కాపాడతారు, రక్షిస్తారు అని చెప్పినప్పుడు ఆ మాటలు కట్టిపడేశాయి. నేను కష్టపడ్డప్పటికీ, బాధపడ్డప్పటికీ నా ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనుకుంటే నేను బాధపడడానికే సిద్ధపడతాను అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారు. అదే మొదటి అంశాన్ని మింగేస్తూ ఉంటుంది. అంటే తనకు ప్రమేయం లేకుండా గర్భవతి అయినటువంటి మరియను స్వీకరించకూడదు అనుకున్నాడే, అది పుట్టుకుపోతూ ఉంటుంది. స్వీకరించడానికి ఆయన నిశ్చయించుకుంటూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మరియను ఆదరించడము ద్వారా, అంటే ఒక మనిషిని ఆదరించడము ద్వారా దేవుణ్ణి తన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు జోజప్ప గారు. అందుకే ఆయన పవిత్ర గ్రంథంలో అతి తక్కువ మందికి ఇవ్వబడినటువంటి బిరుదు నీతిమంతుడు అనేటువంటి బిరుదు ఆయనకు ఇవ్వబడుతూ ఉంటుంది. తద్వారా దేవుణ్ణి ఆహ్వానించడం ద్వారా దేవుని యొక్క ప్రణాళికను ఆయన తన ద్వారా నెరవేర్చేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఈ విధముగా ఆహ్వానించినటువంటి మరియ యోసేపులో దేవుని యొక్క వరానుగ్రహాలను పొందగలిగితే, ఆహ్వానించినటువంటి ఆహాజు దైవశాపానికి గురి అయితే ఈ రోజున మనము ఎవరి పక్షాన ఉన్నామా? ఆహాజు రాజులా ప్రవర్తిస్తూ దేవుణ్ణి తిరస్కరిస్తున్నామా? లేక మరియ తల్లి యోసేపు గారిలా దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఆశీస్సులు పొందుతూ ఉన్నామా? ఒక సందేహము మనకు రావచ్చు. ఇంకా ఆహ్వానించడం ఏంటంటే, ఆల్రెడీ దేవుడు ఈ లోకంలో పుట్టడము అయిపోయింది, పుట్టిన ఆయన శరీర రక్తాలను దివ్య సత్ప్రసాద రూపంలో ఇవ్వడము అయిపోయింది. ఆ తర్వాత మనం ప్రతిసారి దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి సమయంలో ఆయన శరీర రక్తాలను మనమే పూజిస్తున్నాము, మన శరీరంలోనికి వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ మేళతాళాలతో ఆయనను ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఏముంది? ఆహ్వానించకపోయినా మన ఇంట్లోకి, మన ఒంట్లోకి వచ్చేస్తున్నారు కదా అన్నటువంటి ఆలోచన కొంతమందికి రావచ్చు. కానీ ఆహ్వానించకపోయినట్లయితే ప్రభువు మన ఇంటికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఆహ్వానిస్తే వచ్చేటువంటి ప్రభువుకి, ఆహ్వానించకుండా వచ్చేటువంటి ప్రభువుకి చాలా తేడా ఉంటుంది. మన మధ్యకు ఆహ్వానము లేకుండా ఒక మనిషి వస్తే మనలో కలిసిపోతారు, అక్కడ తేడాలేమీ ఉండవు. మనము ఆహ్వానిస్తే వచ్చేటువంటి మనిషి మన బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే మనము క్రీస్తును ఆహ్వానించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఆహ్వానించేటువంటి నేపథ్యములో
మనము గుర్తుంచుకోవాల్సినటువంటి 2 అంశాలు. ఒకటి, మనమే ప్రవక్తలము. రెండవది, మనమే దేవదూతలుగా మారాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మనం ఎందుకు ప్రవక్తలము కావాలి అంటే, అన్నీ తెలిసినటువంటి ఆహాజు దేవుని తిరస్కరిస్తున్నాడు. ఇన్ని జరిగి మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ మనము కూడా క్రీస్తుని మనము తిరస్కరిస్తూ ఉన్నాము ఆహాజు మాదిరిగా. ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నాము, ఏమి తిరస్కరిస్తూ ఉన్నాము అంటే, క్రీస్తు బోధనలు, క్రీస్తు విలువలను మనము తిరస్కరిస్తూ ఉన్నాము. ఇందాక అనుకున్నటువంటి సంఘటనలో ఆ కుర్రవాడు ఏ విధముగా అయితే ఆ బోధనను తిరస్కరిస్తూ ఉన్నాడో, తాను ఓ మంచి పని చేయడానికి దైవవాక్యని అడ్డంగా పెట్టుకుంటూ ఉన్నాడో, మనము కూడా అనేక సార్లు అదే పనులు చేస్తూ ఉంటాము. మనము క్రీస్తు విలువలను మన జీవితంలోకి ఆహ్వానించేటట్లయితే అవి బయలుపడాలి, మనం చేసేటువంటి పనుల్లో కనపడాలి. మనము క్రీస్తును ఆహ్వానిస్తున్నాము అంటే జోజప్ప గారు ఏ విధముగా ఆదరించారో అలాగే మనము ఇతరులను కూడా ఆదరించగలగాలి. ఆ ఆదరించేటప్పుడు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నటువంటిది కాదు. జోజప్ప గారు దేవుని మంచివాళ్ళ కోసం ఆహ్వానించారంటే కాదు, పాపాత్ముల కోసమే ఆహ్వానించారు. ప్రభువు కూడా నేను వచ్చింది మంచివాళ్ళ కోసం కాదు, పుణ్యాత్ముల కోసం కాదు, పాపాత్ముల కోసమే అంటూ ఉన్నారు. కాబట్టి మనం మంచివాళ్ళను మాత్రమే ప్రేమించినట్లయితే, మంచివాళ్ళను మాత్రమే ఆదరించినట్లయితే ఇంకా మనకి ఇతరులకి ఉండేటువంటి తేడా ఏమిటి? నీవు నిజంగా క్రీస్తును ఆహ్వానిస్తున్నావు అంటే, క్రీస్తును స్వీకరిస్తున్నావంటే ఆయన విలువలను మాత్రమే మనము ఆహ్వానించాలి. ఆయన విలువలు, నీ శత్రువును ప్రేమించు, నన్ను ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సహితము వెనకాడకూడదు. కాబట్టి మన ఆదరణ ఎవరికి అవసరం ఉంది అనేది గుర్తించాలి, మన సహాయం ఎవరికి అవసరం ఉంది అనేటువంటిది ఆలోచించాలి. ఆ విధముగా మనము ఇతరులను ఆదరించగలిగినప్పుడు మాత్రమే క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించిన వాళ్ళం అవుతాము. లేకపోతే మనము స్వీకరించినటువంటి దివ్య సత్ప్రసాదము వృధా అవుతూ ఉంటుంది, మనము స్వీకరించేటువంటి ఇతర దివ్య సంస్కారాలు వృధా అవుతూ ఉంటాయి, మనం చేసేటువంటి ప్రార్థనలో భక్తి కార్యాలు అన్నీ వృధా అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము? వాస్తవానికి ఆ క్రీస్తు విలువలను ఆహ్వానించి వాటిని ఆచరించడానికి బలం కోసం. దేవునితో మనం ఐక్యమైతే, దైవధ్యానం మనలో ఎల్లప్పుడూ ఉంటే ఆ ఆలోచనలతో నింపబడతాం. కాబట్టి అప్పుడు ఆయన ఇచ్చినటువంటి విలువలను అనుసరించడం తేలికవుతుంది. అప్పుడే మనము క్రీస్తు బోధనలను పాటించడానికి తేలికవుతూ ఉంటుంది. ఆ కారణము చేతనే ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అసలు ఫలితం ఏమీ లేకుండా పోతే మనం ఎన్ని చేసినా కానీ, ఏపుగా పెరిగినటువంటి చెట్టు కాయలు కాయకపోతే ఎలా ఉంటుందో మన జీవితాలు అలాగే ఉండిపోతాయి. అప్పుడేమవుతుంది? ఏ చెట్టు అయినా కాయ కాయకపోతే ఏం చేస్తామనో నరికి అవతల పడేస్తామంతే. మన జీవితాలు అలాగే ఎటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదానికి గురి కాకుండా మనము ఎప్పుడూ కూడా ఆదరణ అనేటువంటిది ఇతరులకు చూపించాలి. ఆ ఆదరణే దేవుణ్ణి, దేవుని యొక్క విలువలను మన జీవితంలోనికి ఆహ్వానించేటట్లు చేస్తూ ఉంటుంది. ఇక రెండవది, ఈ వచ్చేటువంటి దేవునికి మనము సహకారాన్ని అందించాలి. స్వీయ సహకారము అని చెప్పి మనము అంటూ ఉంటాము. అంటే ఇక్కడ జోజప్ప గారిని పాపాలు పరిహరించేటువంటి రక్షకుని పెంచి పోషించడానికి దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు. అదే రక్షకుని మనము కూడా పెంచి పోషించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే క్రీస్తులా మారి క్రీస్తు గుణగణాలను మనలో పెంపొందించుకోవాలి. క్రీస్తు బుద్ధి మనకు రావాలి, క్రీస్తు ఆలోచనలు మనకు రావాలి. ఆయన ఎందుకు తన శరీర రక్తాలు మనకు ఆహారంగా ఇచ్చింది? మనకేదో ఆకలి అవుతుంది, మన కడుపు నింపుదామని కాదు. మన రక్తము ఆయన రక్తము మన రక్తములో కలవాలి అని. అలా కలిస్తే మన ఆలోచనలు ఆయన ఆలోచనల మాదిరిగా మారుతాయి అని. ఆ వారసత్వము అనేటువంటిది మనకు కాస్తో కూస్తో అబ్బుతుంది అన్నటువంటి ఆశ. తద్వారా మనం కూడా క్రీస్తులా ఆలోచిస్తాము అని, క్రీస్తులా జీవిస్తాము అని, క్రీస్తులా అవసరమైతే ఇతరుల కోసమో ప్రాణాలు ఇస్తాము అన్నటువంటిది క్రీస్తు యొక్క ఆశ. మరి అలాంటప్పుడు ఆయనకు మనం సహకారాన్ని అందించకపోతే మన జీవితాలు యోధా ఇస్కారియోతులా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. 3 ఏళ్ల పాటు తిరిగాడు ప్రభువుతో పాటు, బోధనలను విన్నాడు, అద్భుతాలు చూశాడు, ప్రభు అంటే ఏంటో క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. కానీ ఏమైనా ఉపయోగం ఉందా? చివరకు తన ప్రాణాలు తానే తీసుకునేటువంటి హీన స్థితికి ఆయన దిగజారేటువంటి ప్రమాదంలో పడిపోతూ ఉన్నాడు.
మనము ఎప్పుడూ అలా పడకూడదు. అందుకే మనము క్రీస్తుకి సహకారాన్ని అందించాలి. ఆయన బోధనలను పాటించడానికి ప్రభువే మనలో ఉండి తన ఆత్మ ద్వారా ప్రేరణ ఇస్తూ ఉన్నారు. తన ఆత్మను ఇచ్చే మనము ఎలా జీవించాలనేటువంటిది ఎవరికి వారికే ప్రేరణ ఇస్తూ ఉన్నారు. దానిని మనం స్వీకరించి మన జీవితాలను మలుచుకున్నట్లయితే మనం ఇతరులను ఎలా ఆదరించాలో అర్థమవుతూ ఉంటుంది, ఇతరులను ఎలా ప్రేమించాలో అర్థమవుతూ ఉంటుంది, మనము ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి, ఏ పనులు చేయాలి అనేటువంటిది ప్రక్క వారెవరూ చెప్పాల్సినటువంటి అవసరము ఉండదు. మనకు మనమే చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అవి చేయడం కోసమే మనకు అత్యంత కీలకమైనటువంటిదే ఈ ప్రార్థనా జీవితము, ఈ దివ్య సంస్కారాల జీవితము. అలాగే దైవ వాక్కును పఠించడము, బైబిల్ గ్రంథాలు కొనుక్కొని మనిషికి ఒకటి తీసుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం కాదు. వాటిని ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తెరచి చదవాలి. 1 నిమిషమే చదవండి, 2 నిమిషాలే చదవండి, చివరికి 1/2 నిమిషం చదివినా చాలు. నీవు ఆ బైబిల్ గ్రంథాన్ని తెరచి ఖచ్చితంగా పఠనం చేయాలి. అలా చేసినప్పుడే నీ ఆత్మ క్రీస్తుకు అనుగుణంగా మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అలాగే మనము చేసేటువంటి వివిధ రకాలైనటువంటి సాంప్రదాయ ప్రార్థనలు కూడాను, దేవాలయంలో జరిగేటువంటి రకరకాల సంస్కారాలు, ఇవన్నీ కూడా మనలను క్రీస్తు విలువలను ఆహ్వానించి క్రీస్తుకు సహకారం అందించడం. ప్రభు మరియ తల్లి చెప్పినట్లు, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అదే మాట మనం చెప్పగలగాలి. నీ మాట చొప్పున నేను జీవిస్తాను, నీ మాట చొప్పున నేను ఆలోచిస్తాను, నీ మాట చొప్పునే నేను ప్రవర్తిస్తాను, నీ మాట చొప్పునే నా మనస్తత్వాన్ని మలుచుకుంటాను అని మనము దేవునికి మాట ఇవ్వగలగాలి. అలా ఇచ్చినటువంటి రోజున మాత్రమే మన జీవితాలలో క్రీస్తు పుట్టడము, లేక క్రీస్తు జీవించడము, లేక క్రీస్తు ఏకము కావడము జరుగుతూ ఉంటుంది. అదే మనము క్రీస్తుని ఘనముగా ఆహ్వానించడము. ఆహ్వానింపబడితే అన్ని వరాలు మనయే. ఆహ్వానించలేకపోతే, ఆహ్వానింపబడినటువంటి వ్యక్తిలా కనుక క్రీస్తు మన జీవితాలలోకి వస్తే అందరితో పాటు ఆయన ఉంటారు తప్ప మనకు ఏ విధమైనటువంటి లాభము ఉండదు. కాబట్టి క్రీస్తు జయంతికి అత్యంత చేరువలో ఉన్నటువంటి మనము ఆ క్రీస్తును ఆహ్వానించడానికి చాలా సంసిద్ధంగానే ఉన్నాము. అయితే ఆ ఆహ్వానములో ఉండాల్సినటువంటి ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.